హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే పురాణం శ్రీమద్ భాగవత పురాణం. సో ఈ పురాణంలో శ్రీమద్ భాగవత పురాణానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. సో మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. పురాణాలన్నిటికీ పంచమ లక్షణాలు ఉంటే మాత్రం భాగవత పురాణానికి మాత్రం 10 లక్షణాలు ఉన్నాయని చెప్పేసి. అంత గొప్ప అంటే పురాణాలన్నిటిలో రాజు అని అంటారు కదా, అట్లా. సో అట్లా భాగవత పురాణం అనేది పురాణాలన్నిటిలో రాజు లాంటిది అనమాట. సో మెయిన్‌గా భాగవత పురాణం మనకేం తెలియజేస్తుందంటే, మోక్ష సాధనలో అత్యుత్తమైనది భక్తి అంటుంది. అంటే నువ్వు మోక్షాన్ని పొందాలంటే భక్తితో భగవంతుడిని పూజించినట్లయితే, స్మరించుకున్నట్లయితే మోక్షాన్ని మనం సులభంగా పొందుతామని చెప్పి శ్రీమద్ భాగవత పురాణం అనేది స్పెషల్‌గా సందేశాన్ని ఇస్తుంది. సో భాగవత పురాణానికి వచ్చేటప్పటికి ఇది పురాణాల్లో 5వ పురాణం శ్రీమద్ భాగవత పురాణం. సో ఇది శ్రీ మహావిష్ణువు యొక్క తొడలతో తొడలతో వర్ణిస్తారనమాట. మహావిష్ణువు యొక్క తొడలతో దీన్ని వర్ణిస్తారు. ఇందులో 12 స్కందాలు ఉంటాయి. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డదండి. 12 స్కందాలు ఉంటాయి. 18,000 శ్లోకాలు ఉంటాయి అన్నమాట ఈ పురాణంలో. భాగవతంలో భగవంతుని యొక్క అద్భుతమైన లీలల్ని ఇందులో మనకి దర్శనమిస్తాయి. మీకు ఆల్రెడీ భాగవతం కోసం ఐడియా ఉంటుంది. సో భగవంతుని యొక్క అద్భుతమైన లీలల్ని అన్నమాట మనకి ఇందులో చెప్తుంది. అదేవిధంగా ఆల్రెడీ భాగవతానికే కల్పవృక్షం అని మరొక పేరు ఉందన్నమాట. ఇది సర్వ వేదాంత సారం ఈ పురాణం అన్నమాట. సో వచ్చేటప్పటికి భాగవత పురాణం మెయిన్ గా భక్తే, అంటే భక్తి మార్గంతోనే మనం దేన్నైనా సాధించవచ్చు. ఆ దేవుని యొక్క మోక్షాన్ని కానీ, ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని కానీ మనం భక్తి మార్గంతోనే సాధించవచ్చు అని చెప్పేసి స్పెషల్ గా చెప్తుంది. అదేవిధంగా 12 స్కందాలు ఉన్నాయి. 13,000 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. సో ఒక్కొక్క స్కందం అంటే 12 స్కందాలు ఉన్నాయి కదా, స్కందాల్లో ఒక్కొక్క స్కందంలో ఏముంది అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మొదటి స్కందంలో మెయిన్ గా అంటే ఈ స్కందం కోసం మెయిన్ గా చెప్పేటప్పటికి భీష్మ పితామహుని ప్రస్థానము, నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతము. సో ఈ రెండు అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఒకటి భీష్మ పితామహుని ప్రస్థానం ఒకటి, తర్వాత నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతము అనేవి మొదటి స్కందంలో వచ్చేటప్పటికి వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ 2 పాయింట్లు ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి 2వ స్కందము శ్రీమన్నారాయణ విరాట రూప వర్ణన. అంటే ఈ 2వ స్కందం వచ్చేటప్పటికి మనకి శ్రీ మహావిష్ణువు యొక్క విరాట రూప వర్ణన అనేది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా కోరికల సాధనకై ఆయా దేవతలకు ఎలా ఉపాసన చేయాలి, అంటే మన కోరికలు మనం నెరవేర్చుకోవడానికి ఏ దేవతలకి ఏ విధంగా పూజలు చేసుకోవాలని చెప్పేసి భాగవత పురాణంలోని 2వ స్కందంలో తెలియజేస్తుంది. అదేవిధంగా భగవతావతారాల వర్ణన, పురాణ లక్షణాలు. సో మనకు ఆల్రెడీ పురాణ లక్షణాలు అనేది విష్ణు పురాణంలో మనకి పురాణ లక్షణాలు ఎట్లా ఉంటాయని చెప్పి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విధంగా భాగవత పురాణంలో 2వ స్కందంలో పురాణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు క్వశ్చన్ ఈ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పురాణ లక్షణాలు ఏ పురాణాలలో వివరించారు? సో ఆప్షన్ ఏ విష్ణు పురాణం, ఆప్షన్ బి శ్రీమద్ భాగవత పురాణంలోని 3వ స్కందంలో, శ్రీమద్ భాగవత పురాణంలోని 2వ స్కందంలో, ఆప్షన్ డి వాయు పురాణంలో. సో ఆప్షన్ ఈ ఏ అండ్ బి అట్లా మనకి కొంచెం అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి పురాణ లక్షణాలు అనేవి శ్రీమద్ భాగవత పురాణంలోని 2వ స్కందంలోను, అదే విధముగా విష్ణు పురాణంలో పురాణ లక్షణాలని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పురాణ లక్షణాలకు వచ్చేటప్పటికి మామూలు జనరల్ గా పురాణం అని అన్ని పురాణాలకి అంటే పురాణము యాక్చువల్లీ పంచమ లక్షణాన్ని కలిగి ఉంటుంది. కానీ శ్రీమద్ భాగవత పురాణం ఒకటి మాత్రం 10 లక్షణాలను కలిగి ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. తర్వాతకి వచ్చేటప్పటికి 3వ స్కందము. 3వ స్కందంలోకి వచ్చేటప్పటికి మహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మదేవుని పుట్టిక. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి, అంటే బ్రహ్మదేవుడు మనకి ఎలా పుట్టారు అని చెప్తే చాలా దగ్గర మనం ఫొటోస్ లో చూసుంటాము. మహావిష్ణువు ఒక నాభి కమలం అంటే నాభి నుండి ఒక కమలం ఇట్లా వచ్చి ఆ పైన బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు.
సో, ఆ విధంగా ఎలా పుట్టాడు? సో, బ్రహ్మదేవుడు నాభికమలం అని చెప్పేసి, అదే విధంగా 10 విధాలైన సృష్టి ఏ విధంగా 10 విధాలైన సృష్టి ఎలా ఉంటుంది? అదే విధంగా మానవుల ఆయు ప్రమాణము. సో, మానవుల యొక్క ఆయు ప్రమాణము ఎట్లా ఉంటుందని చెప్పేసి చెప్పారు. అదే విధంగా వైకుంఠం వర్ణన, హిరణ్యాక్ష, హిరణ్యకవుల వృత్తాంతము, హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల వృత్తాంతము, మోక్ మోక్ మోక్ష ప్రాప్తి వర్ణన, మాతృగర్భంలో జీవనోత్పత్తి అనేవి, అంటే మన గర్భంలో ఉండేటప్పుడు జీవం ఎట్లా అంటే ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్‌కి, ఒక స్టేజ్ అంటే ఫస్ట్ ఎట్లా గర్భంలో ఎట్లా అవుతుందని చెప్పేసి ఇది ఈ శ్రీమద్ భాగవత పురాణంలోని 3వ స్కందం అనేది తెలియజేసింది. ఆల్రెడీ మీకు చెప్పాను కదండీ! భాగవతంలో మొత్తం ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు మనం వాడుతున్న ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా ఈ భాగవతంలో, అంటే నాట్ ఓన్లీ భాగవతం, పురాణాల్లోను, వేదాల్లోను ఆల్రెడీ మనం ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ అయితే ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఆల్రెడీ ఇన్‌బిల్ట్ అండి ఇవన్నీ కూడా. నాకు తెలిసినంత వరకు వీటి నుండే అవన్నీ వచ్చాయని చెప్పి నేను అనుకుంటాను. ప్రతీదీ మనకి ఇంకా క్లుప్తంగా మనం చదివితే ఈ పురాణాలు, సో, నేను మీకు యాక్చువల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అంటే మనకి మొత్తం చెప్పుకుంటే అంటే టైమ్ వేస్ట్ అని ఫీల్ అవుతారని చెప్పి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉద్యోగం రావడానికి అవకాశం వచ్చే విధంగా నేను చెప్తున్నాను. కానీ క్లియర్‌గా చెప్పుకుంటే చాలా ఎక్కువ ఉంటదండి. అంటే నేను యాక్చువల్లీ మీకు ఇలా ఏమని చెప్పేస్తున్నాను, బ్రహ్మదేవుని పుట్టిక. అసల ఆ బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడు అని చెప్పి దాని కోసం చెప్పాలనుకుంటే ఒక 4-5 అవర్స్ పడుతుందండి. అసలు ఎట్లా, ఏంటి, ఏం జరిగిందని చెప్పడానికి. తర్వాత వచ్చేటప్పటికి 4వ స్కందంలో దక్షయాగ వర్ణన, ధ్రువ చరిత్రము, పృథ్వీ ఇంకా దీంట్లో ఇంపార్టెంట్‌కొచ్చేటప్పటికి ఈ రెండేనండి. 4వ స్కందంలో వచ్చేటప్పటికి మనకి 4 పాయింట్లున్నాయిగా, అందులో దక్షయాగ వర్ణన, ధ్రువ చరిత్రము ఇవి ఇంపార్టెంట్. తర్వాత 5వ స్కందంలోకొచ్చేటప్పటికి ప్రియవ్రత చరిత్రము ఇంపార్టెంట్ అండి. తర్వాత జడభరత వృత్తాంతము 5వ స్కందంకొచ్చేటప్పటికి ప్రియవ్రత చరిత్రం ఒకటి, తర్వాత జడభరత వృత్తాంతం ఒకటి, భరత వంశ వర్ణన, భూగోళ, ఖగోళ వివరణ అనేవి ఇంపార్టెంట్‌గా ఉంటాయండి 5వ స్కందంకొచ్చేటప్పటికి. సో, 6వ స్కందంకొచ్చేటప్పటికి హ్మ్. 6వ స్కందంలో మనకి ఇంపార్టెంట్ అంటే దధీచి వృత్తాంతం ఒకటి, చిత్రకేతు వృత్తాంతం అండి. ఇవి ఇంపార్టెంట్ అండి 6వ స్కందంలో. 7వ స్కందంకొచ్చేటప్పటికి హిరణ్యకశిపుని పరిపాలన, ప్రహ్లాద చరిత్ర, మానవ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు. సో, మానవుని యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి, ఒక ఆశ్రమం ఉంటే ఆశ్రమానికి ధర్మాలు ఎట్లా ఉంటాయనేది కూడా 7వ స్కందంలో మనకి శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో తెలియజేస్తున్నారు. అదేవిధంగా 8వ స్కందంకొచ్చేటప్పటికి గజేంద్ర మోక్షము, క్షీరసాగర మథనం ఒకటి, మోహిని వేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు శివుడిని మోహించడం ఒకటి, బలి చక్రవర్తి చరిత్ర. బలి చక్రవర్తి చరిత్ర మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో, శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని అంతం చేస్తారనమాట. తనకి ఏ వరం కావాలని కోరుకోమంటే 3 పాదాలు, అంటే 3 అడుగులు స్థలం కావాలని కోరుకుంటారు. ఒక అడుగుతో ఆకాశాన్ని, ఒక అడుగుతో భూమిని ఆక్రమించినాక ఇంకొక పాదం ఎక్కడ పెట్టాలంటే బలి చక్రవర్తి తన తల మీద పెట్టమని చెప్పి చెప్తాడనమాట. అది ఈ స్టోరీ, బలిచక్రవర్తి యొక్క వృత్తాంతం అది. అదే విధంగా గజేంద్ర మోక్షం మీకు ఆల్రెడీ ఐడియా ఉండే టాపిక్కేని. సో, ఈ ఎనిమిదో స్కందంకొచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్నీ మీకు అంటే ఇంపార్టెంటేనండి. సో, అంటే గజేంద్ర మోక్షము ఎలా జరిగింది అని చెప్పేసి ఎనిమిదో స్కందం అంటే ఏ స్కందంలో జరిగింది? లేకపోతే ఈ గజేంద్ర మోక్షం అంటే ఏ పురాణంలో తెలియజేశారు? గజేంద్ర మోక్షం అంటే మీకు ఆల్రెడీ మీరు వినుంటారు. హ్మ్. ఏనుగు కాలుని మసలు పట్టేసుకుంటుందండి. సో, దానికి ఒక పెద్ద, అంటే యాక్చువల్లీ అసలు ఏనుగు కూడా ఒక దేవతని, మొసలి కూడా ఒక దేవతని. వీళ్ళిద్దరికీ శాపం ఉంటుంది. ఆ శాపభంగం అనేది, ఏనుగుకి శాపభంగం అనేది ఈ మొసలి, మొసలికి శాపభంగం అనేది ఏనుగు. అంటే శ్రీ మహావిష్ణువు వచ్చి మొసలిని తన యొక్క చక్రంతో, సుదర్శన చక్రంతో తన యొక్క హెడ్‌ని కట్ చేస్తారండి. సో, అలా మొసలికి మోక్షం కలుగుతుంది. ఈ దేవుడి యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కలిగి ఏనుగుకి ఇక్కడ మోక్షం కలుగుతుందండి. సో, అది కూడా ఒక స్టోరీ ఉంటుందండి. తర్వాత 9వ స్కందంకొచ్చేటప్పటికి మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మదంత చరిత్రము, అంబారీసి పోస వ్యాఖ్యానం ఒకటి, తరువాత సగర వృత్తాంతం ఒకటి, భగీరథ వృత్తాంతం ఒకటి, యయాతి చరిత్రము ఒకటి, రతీదేవి చరిత్ర. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇందులో ఇంపార్టెంట్ 9వ స్కందంకొచ్చేటప్పటికి. నేను అంటే మిగతావి ఎందుకంటే వదిలేస్తున్నానంటే
అవి అడిగే ఛాన్సెస్ తక్కువుంటాయండి. నేనిప్పుడు మీకేవైతే చదువుతున్నానో అంటే ఇంపార్టెంట్‌గా అవి మీరు టిక్కులు పెట్టుకుంటారని చెప్పి మిగతావి నేను చదవట్లేదు. అవి మాత్రమే చదువుతున్నానండి. తర్వాతకొచ్చేటప్పటికి 10వ స్కందంకొచ్చేటప్పటికి శ్రీకృష్ణ అవతార వర్ణన అండి. కంప్లీట్‌గా శ్రీకృష్ణ అవతార వర్ణన శ్రీకృష్ణుడు ఎలా అంటే అవతారం ఎలా పుట్టాడు? ఏం జరిగింది? అదంతా కాన్సెప్ట్ అంతా మీకు ఆల్రెడీ భాగవతం అంటే భాగవతం మీద నేను క్లాస్ చేసేటప్పుడు ఈ మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. అంటే శ్రీకృష్ణ అవతార వర్ణన అది. అదంతా 10వ స్కందంలో జరుగుతుంది. తర్వాత 11వ స్కందంకొచ్చేటప్పటికి శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణుడు దుష్ట శిక్షణ ఎట్లా చేశాడు, శ్రీకృష్ణ భగవానుడు శిష్ట రక్షణ ఏ విధంగా చేశాడు, ఒక సాధువుకు ఉండవలసిన లక్షణాలేంటి అనేవి ఎక్కువగా అష్టాదశ సిద్ధులు ఎవరున్నారు అనేవి, తర్వాత యమ, నియమాది అష్టాంగ యోగాలనేవి ఏ విధంగా జరిగాయని చెప్పేసి ఎక్కువగా 11వ స్కందం అనేది మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా 12వ స్కందంకొచ్చేటప్పటికి కలియుగ రాజుల వర్ణన, కలి ధర్మాలు ఎక్కువగా చెప్పింది. అదేవిధంగా వేదాలు ఏ విధంగా విభజన జరిగాయి అని చెప్పేసి 12వ స్కందం అనేది మనకి తెలియజేస్తుంది. సో, ఈ విధంగా శ్రీమద్భాగవత్ పురాణంలో 12 మనకి మొత్తంగా 12 స్కందాలున్నాయి. అదేవిధంగా 18,000 శ్లోకాలున్నాయి. సో, ఒక్కొక్క స్కందం మనకి ఏం తెలియజేస్తుందనేది ఇంపార్టెంట్ అండి. సో, నేనేవైతే చదివానో అవి ఎక్కువ ఇంపార్టెంట్. అవి ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాతకొచ్చేటప్పటికి అంటే పా పురాణాల్లో అత్యుత్తమైన గ్రంథము శ్రీమద్ భాగవతం అని చెప్పేసి మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే వ్యాస భగవానుడు మొత్తం ఈ పురాణాలు అంటే భారతము మొత్తం ఈ 18 17 పురాణాలు అన్నీ రాసేసి తను కూర్చొని ఉన్నాడండి. అయినప్పటికీ ఏదో తెలియని ఒక అసంతృప్తి అతని మైండ్‌లో అన్నమాట. నేను ఇంకేదో మిస్ అవుతున్నాను, ఏదో చేయట్లేదు అని చెప్పి, ఆ టైంలో నారద మహర్షి వచ్చి "నువ్వు అంతా రాసావు గానీ, భగవంతుడి కోసము ఈ విశ్వాన్నంతటికి కారణమైన భగవంతుని కోసం నువ్వేం చేయలేదని" చెప్పేటప్పుడు, అతను మేల్కొని నారద మహర్షి యొక్క ఉపదేశంతోని వ్యాస మహర్షి అన్నమాట ఆ భాగవతాన్ని రాయడం మొదలుపెట్టాడండి. అందుకోసమే పురాణాలలో అత్యుత్తమ పురాణంగా భాగవతాన్ని తీసుకుంటారు. అదేవిధంగా మీకు ఈ మెయిన్ దీని మోటివ్ ఏంటంటే భక్తి అండి. సో, మోక్ష మార్గం మనకి సిద్ధించాలంటే శ్రేష్టమైనది భక్తి మార్గం అని చెప్పేసి శ్రీమద్భాగవత పురాణం అనేది మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా ఏక భాగవత శాస్త్రం ముక్తి దానే గర్భతి అంటే ముక్తినివ్వగల శాస్త్రాల్లో ప్రధానమైనది భాగవతం అని నొక్కి చెప్తుందండి ఈ పురాణం. అదేవిధంగా విద్యాపథం భగవతే పరీక్ష అంటే శ్రీమద్ భాగవతంలో గల పాండిత్యాన్ని బట్టే ఏ పండితుడు అంటే ఎవరు పండితులో ఎవరు కారో అని చెప్పి స్పెషల్‌గా అన్నమాట ఈ భాగవతం అనేది తెలియజేస్తుందండి. సో, ఈ స్లైడ్‌లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ మోక్ష సాధన మార్గంలో భక్తే ఇంపార్టెంటు. అంటే భక్తికి మించిన మార్గం మరొకటి లేదు మోక్షాన్ని పొందడానికి అని చెప్పి ఏ పురాణం మనకు తెలియజేస్తుంది. అంటే ఆన్సర్ ఏంటంటే శ్రీమద్ భాగవత పురాణం. అదే విధంగా ఏక భాగవతం శాస్త్రముక్తి ధానే గచ్చతి అనే అంటే దీనికి అర్థమైన అడగొచ్చండి. అంటే శాస్త్రాల్లో ప్రధానమైనది భాగవతం అని చెప్పేసి లేకపోతే అని దీనికి అర్థమైన అడగొచ్చు. అంటే కింద అంటే మనకి బేసికల్‌గా నేను ప్రతి ఒక్క స్లైడ్‌లో మీకు సాంస్క్రిట్‌లో వర్డ్స్ అనేవి మెన్షన్ చేస్తున్నాను. సో, వాటి యొక్క అర్థాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పైన ఆ సాంస్క్రిట్ వర్డ్ ఇచ్చి కింద దీని అర్థం ఏంటి అని చెప్పి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటది. అదే విధంగా లేకపోతే ఈ సాంస్క్రిట్ వర్డ్ అనేది ఏ పురాణంలో ఉంది? అంటే దాని అర్థం మనకు తెలిస్తే కదా అది ఏ పురాణంలో ఉంది. అంటే దీని అర్థం ఏక భాగవత శాస్త్రం ముక్తి ధానే గర్జతి అంటే ముక్తినివ్వగలిగిన శాస్త్రాల్లో ప్రధానమైనది భాగవతం అని మనకు తెలుసు. సో, ఆ సాంస్క్రిట్ వర్డ్ దాని మీనింగ్ మనకు తెలియాలి. అదే విధంగా అది ఏ పురాణంలో చెప్పారనేది కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా విద్యాపథం భగవతే పరీక్ష అంటే పండితుడు ఎవడో కాదో చెప్పడానికి ఈ భాగవత పురాణంలో ఉన్న పాండిత్యాన్ని బట్టి అంటే అతనికి భాగవత పురాణం కోసం ఎంత తెలుసో దాన్ని బట్టి అతను పండితుడా కాదా అని చెప్పేసి మనం చెప్పొచ్చని చెప్పి మనకి భాగవత పురాణం తెలియజేస్తుందండి. తర్వాతకి ఈ భాగవత పురాణాన్ని యాక్చువల్లీ పరీక్షిత్ మహారాజు ఉంటారండి. మనకి ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఎవరంటే అర్జునుడి యొక్క కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడి యొక్క కొడుకు పరీక్షిత్ మహారాజు అండి. అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన వాడే పరీక్షిత్ అన్నమాట. సో, ఇతను గర్భంలో ఉండేటప్పుడు లాస్ట్ ఫైనల్‌గా కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఫైనల్ స్టేజ్‌కొచ్చేటప్పటికి అంటే మొత్తం అందరూ చనిపోతారండి. అంటే కౌరవులందరూ చనిపోతారు. లాస్ట్‌లో
దుర్యోధనుడి దగ్గర ఓ అశ్వత్థామ మాట తీసుకొని పాండవుల వంశాన్ని మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అంటే వారసులు లేకుండా చేయాలనుకోని బ్రహ్మాస్త్రాన్ననమాట ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు మీదకి ప్రయోగిస్తాడు. శ్రీకృష్ణుడి మాయ వల్ల ఈ పరీక్షిత్ అనేవాడనమాట బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకొని బతుకుతాడు. అయితే ఇతనికి శాపం వల్ల 7 రోజుల్లో నువ్వు చనిపోతావని చెప్పేసి ఒక శాపం ఉంటుందండి. ఆ శాపం వలన దానికి ఒక పెద్ద స్టోరీ ఉంటది. ఇప్పుడు ఆ శాపం కోసం చెప్తే, ఇతను ఫైనల్ స్టేజ్‌లో ఉండేటప్పుడనమాట నాకు ఆహ్, పరీక్షిత్ మహారాజు ఏమని అడుగుతాడంటే, నాకు భగవంతుడి కోసం తెలుసుకోవాలనుందని చెప్పడం వల్ల సుఖ మహర్షి వచ్చి తనకనమాట ఈ భాగవతాన్ని, ఈ పురాణాలన్నిటిని కూడాను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. మొత్తం ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి తనకి మోక్షాన్ని పొందేటట్టుగా చేస్తాడనమాట. సో, మనకిక్కడ చెప్తున్నానండి గాజు పెంకులంటే అమృతం అంటే రత్నం లాంటి గా అంటే మనకి దేవతలొచ్చి అమృతాన్ని అంటే ఇప్పుడు చెప్పారు. ఈ సందర్భంలో అక్కడికి అంటే ఇప్పుడు ఈ పురాణాన్ని, భాగవతాన్ని చెప్తున్నప్పుడు పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి అక్కడికి దేవతలొచ్చారనమాట. అమృతాన్ని తీసుకొని భాగవతాన్ని ఇమ్మని చెప్తారండి. కానీ అప్పుడు దాన్ననమాట దాన్ని సుక మహర్షి అనమాట దాన్ని ఒప్పుకోడనమాట. సో, భాగవతాన్ని తెలుగులోకి అనువదించింది పోతనండి. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో, ఆహ్, ఇక్కడికొచ్చేటప్పటికి ఇది కంప్లీట్ అండి భాగవత పురాణం. సో, ఇంపార్టెంట్‌గా మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిందేంటంటే భాగవత పురాణం స్పెషల్‌గా భక్తి మార్గాన్ని మనకి తెలియజేస్తుంది. తరువాత సెకండ్ పాయింట్ ఏంటొచ్చంటే ఎన్ని శ్లోకాలున్నాయని చెప్పేసి 12 స్కందాలు 18,000 శ్లోకాలున్నాయని చెప్పేసి ఇంపార్టెంట్ అండి. తరువాత ఇది శ్రీ మహావిష్ణువు యొక్క తొడలతో దీన్ని ఆహ్, ఆ! వర్ణించారని చెప్పి ఒక పాయింట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఏ స్కందంలో ఏముందని చెప్పేసి ఇంపార్టెంటు. సో, ఇందులో మెయిన్‌గా మనం ఎన్నో స్కందం అంటే బాగా గుర్తుపెట్టుకోవాలంటే 11వ స్కందం ఒకటి ఇంపార్టెంట్ అండి. అదే విధంగా 8వ స్కందం ఒకటి, 7వ స్కందం ఒకటి ఇంపార్టెంట్ అండి. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా క్వెషన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటది. అదే విధంగా నా ఎవరి ఉపదేశం ప్రకారము శ్రీమద్ భాగవతాన్ని వేదవ్యాసుడు రచించాడని చెప్పేసి ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఏంటంటే నారద పురాణం అండి. అదే విధంగా ఈ భాగవతాన్ని అంటే ఏ టైంలో ఎవరికి ఎక్స్‌ప్లెయిన్ చేశారని చెప్పేసి ఇంపార్టెంట్ అండి. అంటే పరీక్షిత్ మహారాజుకి శుక మహర్షి ఎక్స్‌ప్లెయిన్ చేశాడని చెప్పేసి ఇంపార్టెంట్ అండి. సో, ఇది నేను ఒకటి ఐడెంటిఫై చేశాను. అక్కడ శుక్ర అని పడిందండి. అదేంటంటే సుక మహర్షి. యాక్చువల్లీ శుక్ర అని పడినట్టుంది. సో, బట్ శుక్ర కాదండి. ఓన్లీ రాలేదు. సుక మహర్షి అని చెప్పండి. సుక మహర్షి అనేవాడు మన వ్యాసుని యొక్క కుమారుడు అని చరిత్ర చెప్తుందండి. అంతేనండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవొస్తాయండి. అంటే ఓన్లీ పురాణాలకొచ్చేటప్పుడు యాక్చువల్‌గా దీనికోసం చెప్పాలంటే చాలా ఎక్కువుంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇనఫ్ నాకు నాకు తెలిసినంత వరకు ఇది ఇనఫ్ అండి. సో, హ్మ్. ఓకేనండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు క్లాస్ గాని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.